ఈ అవిశ్వాస తీర్మానంపై అందరూ ఆశపడ్డ మాట నిజమే. 4 ఏళ్ల పాలనలో కూడా మున్సిపాలిటీలో ఎవరికి ఏ అభివృద్ధి జరగలేదు. గ్రామాలను కూడా విలీన గ్రామాలను చేసి మున్సిపాలిటీలో కలుపుకొని అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి గారు ఆయనకు సపోర్టుగా డమ్మీ చైర్మన్గా పెట్టుకున్నారు. సరే, ఆమె దళిత బిడ్డ అయినప్పటికీ కూడా మేమందరం సపోర్ట్ చేసి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసి 4 సంవత్సరాలే, కానీ మేము 2013 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కానీ ఆయన నిధుల నుంచి కానీ ₹1 మాకు రాలేదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా అందరు ఇబ్బందుల పాల్పడుతున్న వాళ్ళే. ప్రతి ఖర్చు కూడా జేబులో నుంచి పెట్టిన వాళ్ళే. ఈ ఈ అవినీతి పాలనని తరిమి కొట్టాలని ప్రయత్నం చేశాం. కానీ 32 మంది అవిశ్వాసం మీద తీర్మానం పెట్టినప్పుడే అయింది అనుకున్నాం. కానీ ఇలా డబ్బుకు ఆశ పెట్టి, డబ్బు ఆ మనుషులు అంటే ఆశాజీవులండి, ఒక వీక్నెస్ మీద బట్టి మాలోనే ఒకరిని పట్టేసి ఎంతో అమౌంట్, మేడం చెప్పినట్టు పెద్ద అమౌంట్తోనే వాళ్ళని లాగేశారు. ఇప్పుడు నైతికంగా మేము గెలిచినాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా జరిగిన 4 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ 10 నెలలు జరిగేది కూడా ఒక ఎత్తుగా ఉంటుందని మేము చెప్తున్నామండి. ఇప్పటికైనా వాళ్ళు సరే నెగ్గినము అనే ఒక పంతంతో ఉండి, కంట్రోల్గా ఉండి, ఎవరికి వచ్చే నిధులు వాళ్ళకి పెట్టి వాళ్ళని ఏ విధంగానైనా ఎవరిని అరాచకం చేయకుండా, కామెంట్స్ చేయకుండా, ఎవరి జోలికి రాకుండా ఉండి వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకొని ఇతరుల జోలికి రాకుంటుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు 27వ తారీఖు మేము అవిశ్వాస తీర్మానం నెగ్గవలసి ఉండే, అయితే మాలో 32 మంది అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యి ఇన్ని రోజులు కూడా మేమందరం కలిసిమెలిసి ఐకమత్యంతో మేము ఎవరికి ప్రలోభపడకుండా ఇర్రిలీజియస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఆల్ పార్టీస్ అందరం కలిసి మేము ఐకమత్యంతో ఉండగా మాలో ఒకరిని చెదరగొట్టి డబ్బులకు ప్రలోభపెట్టి హై అమౌంట్, చిన్న అమౌంట్ కాదు, హై అమౌంట్ ప్రలోభపెట్టి వాళ్ళను ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అవిశ్వాసం నెగ్గకపోతే మేము ఓడిపోయినామని. కానీ మేము నైతికంగా ఎప్పుడో గెలిచినాం. మేము 32 మంది ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టినామో ఆ రోజే గెలిచిపోయినాం. అంతకంటే ఇంకా మళ్ళీ ఆలోచించేది ఏం లేదు. ఈరోజు మళ్ళీ వాళ్ళు పండగలు చేసుకోవచ్చు, బాంబులు కాల్చుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఉండేది ఒక 10 నెలలు. ఆ 10 నెలల్లో ఇప్పటివరకు జరిగినవి చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆ 10 నెలలు కూడా కంటిన్యూ చేస్తాం. కానీ మేము ఎప్పుడో నైతికంగా గెలిచినాం. ఆ గెలుపు అనేది మాకు ఉన్నది. మేము కొట్లాడేది కూడా ఏంటంటే వార్డుల అభివృద్ధి కోసం, వార్డుల అభ్యుదయం కోసం, అంతేగాని డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో కాదు. ఇంకోటి ఏంటంటే ఎంతో మంచి ఉద్దేశంతో దళిత మహిళను చైర్మన్ చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది మేము దళితులం కూడా ఉన్నాం. మరి మాలో చదువుకున్న వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నాం. మరి మమ్మల్ని ఎందుకు నియమించలేదో మరి మాకు తెలియట్లేదండి. మేము ఎందుకు పనికిరామో మాకు తెలియట్లేదు. అలాగే ఆ డమ్మీ చైర్మన్ పెట్టుకొని మరి ఇంకెన్ని రోజులు ఇలా కొనసాగుతుందో మున్సిపాలిటీ మేము కూడా చూస్తాం. థ్యాంక్ యూ.